గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మనం నిన్నటి వరకు 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని 30 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఇవాళ 31వ భాగాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు ధ్రువోపాఖ్యానం. అట్టి సమయంలో ధ్రువుడు ఎట్టి సమయంలో విమానం పంపాడు నారాయణుడు తన దూతలనిచ్చి తీసుకురమ్మని ధ్రువుణ్ణి. ఆ విమానం ఎక్కేటప్పుడు ఆయన దేవలోకానికి పోతూ తన కన్న తల్లిని ఎలా విడిచిపోవటం అని విచారించాడు. అంటే ఈ 66,000 సంవత్సరాలు కన్న తల్లి కూడా బతికే ఉందన్నమాట. దాన్ని బట్టి అప్పుడు ఆ విష్ణు దూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే అతనికన్నా ముందుగా ఇంకొక విమానంలో వెళ్తున్న తన తల్లిని చూపించారు. ధ్రువుడు పరమానంద భరితుడయ్యాడు ఆమెను చూసి. ఆ తర్వాత విమానం ఎక్కాడు. అప్పటిదాకా ఎక్కలా. ఎడతెరిపి లేకుండా దేవతలు అతని మీద పుష్పవృష్టి కురిపించారు. చాలా దూరం ప్రయాణం చేసి గ్రహమండలాన్ని, ముల్లోకాల్ని, సప్తర్షి మండలాన్ని అన్నింటినీ దాటి ఆ పైన ఉన్న విష్ణుపదాన్ని చేరుకున్నాడు. ఆ విష్ణుపదం తన కాంతి చేత ముల్లోకాలని కూడా వెలిగింపజేస్తూ కనపడుతుంది. కరుణాదూరులైన వారు దాన్ని పొందలేరు. శాంత స్వభావులు, సమదర్శనులు, పవిత్రులు, సర్వజీవుల్ని సంతోషింపచేసేవారు, విష్ణు భక్తులకు బంధువులైన వారు ఆ స్థానాన్ని సులభంగా పొందగలుగుతారు. ధాన్యపు కళ్ళను నూర్చేటప్పుడు పశువులు ఆ కళ్ళం చుట్టూ తిరిగినట్లు ఆ విష్ణుపదం చుట్టూ అంతు తెలియని వేగంతో రెప్పపాటు కాలం కూడా ఆగకుండా జ్యోతిష్ చక్రం తిరుగుతూ ఉంటుంది. అలాంటి విష్ణుపదాన్ని పొంది విష్ణుభక్తుడైన ధ్రువుడు త్రిలోకాలకి శిరోమణి అయి ప్రకాశించాడు. అప్పుడు పూజ్యుడైన నారద మహర్షి ధ్రువుని మహిమను అవలోకించి ప్రచేతసుల సత్రయాగంలో వీణపై ఇలా గానం చేశాడు. అంటే మళ్ళీ మనొక కథలోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. ప్రచేతసులు చేసే సత్రయాగంలో అతని చరిత్రను గానం చేస్తున్నట్ట. భర్తనే దైవంగా మనస్సులో భావించే పరమ సాధ్వి అయిన సునీతి కొడుకు ధ్రువుడు తపస్సు చేసి సాధించిన మహాఫలాన్ని బ్రహ్మర్షులు కూడా పొందలేరంటే ఇక క్షత్రియుల మాట చెప్పేదే ఉంది. ఈ ధ్రువకుమారుడు 5 ఏళ్ల లేత వయసులో సవతల్లి అయిన సురుచి పలికిన దుర్వాక్కులు అనే బాణాలు మనస్సులో గుచ్చుకోగా నా ఉపదేశాన్ని పాటించి అరణ్యాలకు వెళ్లి భక్తి పారవశ్యంతో శ్రీహరిని మెప్పించాడు. అంటే ఇది పాటగా పాడుతున్నాడు అనమాట. ఇలా నారదుడు విష్ణు స్థానాన్ని అందుకున్నాడు. ఆ విధంగా హరిపదం సాధించడం ఎవరి తరం కూడా కాదు అని ఆ నారద మహర్షి ధ్రువుడి యొక్క యశస్సుని గానం చేశాడు అని చెప్పి మైత్రేయ మహర్షి విదురునితో తనకు కలిగిన భక్తితో అతి గొప్ప కీర్తిని పొందిన ఆ ధ్రువుని చరిత్రను నీకు చెప్పాను అని మళ్ళీ అన్నాడు. ధ్రువుడు ప్రశంసనీయమైన యశస్సు గలవాడు. ఆయన చరిత్ర సత్పురుషులకు అందరికీ కూడా మహిమాన్వితమైనదిగా అంగీకరింపబడింది, ధన్యమైంది. స్వర్గాన్ని పొందేటట్లు చేసేది అది. అంటే ఫలశ్రుతి అన్నమాట. ఇది ఒక రకంగా యశస్కరమైంది, ఆయుష్కరమైనది, పుణ్యప్రదమైంది, మంగళకరమైంది, అఘమర్షణం, సోమనసం, ప్రశంసాయోగ్యం, పాపహరం, ధ్రువపద ప్రాపకము అయిన ధ్రువుని పుణ్య చరిత్రను నీకు చెప్పాను. ఈ ధ్రువోపాఖ్యాన్ని మిక్కిలి శ్రద్ధతో ఉదయ సాయంకాలాలయో, అమాస్య పూర్ణిమలయందు, ఇంకా ద్వాదశి నాడు, ఆదివారం నాడు, శ్రవణ నక్షత్రం నాడు, శూన్య తిథి నాడు, వ్యతిపాతాలయందు, సంక్రమణయందు, సభల్లోనూ పఠించే సజ్జనులకు, ఆకర్ణించే సత్పురుషులకు, అంటే చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి సమస్త క్లేశాలు కూడా నశించి పరమ పవిత్రమైన భగవద్భక్తి వాళ్ళలో ఉదయిస్తుంది. మంచి శీలం అలవడుతుంది. ఇంకా తేజస్సు కోరేవాడికి తేజస్సు, మంచి మనస్సు కోరేవాడికి మంచి మనస్సు,
మనకు సమకూరుస్తుంది. నిష్కామునికి తత్వజ్ఞానాలు లభిస్తాయి. ఈ కథ వినిపించే వారికి దేవతానుగ్రహం కలుగుతుంది. ఇటువంటి పవిత్రమైన కథను నీకు చెప్పాను అని మైత్రేయుడు విదురుడికి చెప్పిన విధంగా సుఖయోగి పరీక్షిత్తుకు చెప్పాడని సూతుడు శౌనకాది మునీంద్రులకు వినిపించాడు. ఎంత లింక్ ఉందో చూసారా? ఎక్కడ అసలు సుఖయోగి పరీక్షిత్తుకి భాగవతం చెప్తున్నాడు కదా. దానిలో మైత్రేయుడు విదురుడికి చెప్పిన విధంగా చెప్పాడు సుఖయోగి పరీక్షిత్తుకి అని చెప్తున్నాడు అన్నమాట. అంటే అసలు కథ ఏంటి? మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు అనేది అసలు కథ. దాన్ని ఎవరెవరికి చెప్తున్నారు? సుఖయోగి పరీక్షిత్తుకి భాగవత రూపంలో చెప్తున్నాడు అన్నమాట. భాగవతం అంటే ఏం లేదు, భగవద్భక్తుల చరిత్రే భాగవతం. భాగవతులు అంటే భగవంతుడి భక్తులు అన్నమాట. గొప్ప భక్తుల చరిత్రమే అది భాగవతం. అప్పుడు విదురుడు మైత్రేయ మహర్షిని చూసి అన్నాడు, మునీంద్ర, మీరు అన్నారు కదా నారద మహర్షి ప్రచేతస్సుల యజ్ఞంలో ధ్రువ చరిత్రాన్ని ఎంతో కుతూహలంతో గానం చేశాడని చెప్పారే, అసలు ఆ ప్రచేతస్సులు ఎవరో చెప్పండి. వారు ఎవరి పుత్రులు, ఏ వంశంలో పుట్టారు, వారు ఎక్కడ యజ్ఞం చేశారు, స్వధర్మశీలురైన ప్రచేతస్సులు యజ్ఞపురుషుడైన శ్రీహరిని ఏ విధంగా అర్చించారు, శ్రీమన్నారాయణ పాదార బిందాలను భక్తితో భజించేవాడు, ప్రసిద్ధ భాగవతోత్తముడు, శ్రీహరిని సేవించే విధానం తెలిసినవాడు, దివ్య దర్శనుడు, దేవఋషి అయిన నారదుడు ప్రచేతస్సులకు చెప్పిన విష్ణు కథలను నాకు వినిపించు. ఆ సుశ్లోకుని కథామృతం చెవులనే దోషులతో ఎంత తాగినా కూడా నాకు తృప్తి కలగటం లేదయ్యా అని ప్రశ్నించిన విదురుణ్ణి చూచి మైత్రేయుడు ఆ వృత్తాంతాన్ని వినిపించాలనే కుతూహలంతో ధ్రువుడు అరణ్యానికి తపస్సుకు వెళ్ళిన తర్వాత అతని కుమారుడైన ఉత్కలుడు పుణ్యచరిత్రుడై ప్రజ్ఞాశాలి అయినవాడు, అతను నిష్కలంకుడు. ఎవరు? ధ్రువుడి కొడుకు. ఆయన పేరేంటి? ఉత్కలుడు. పుట్టుకతోనే శాంతమూర్తి, నిస్సంగుడు, సమదర్శనుడు, సమర్థుడు. తనలో లోకాల్లో తన్ను చూస్తూ యోగాభ్యాసం అనే అగ్నిలో కర్మవాసనను దహింపజేసి మందబుద్ధిలాగా, గుడ్డివాళ్లాగా, మూగవాళ్లాగా, వెరివాళ్లాగా, చెవిటివాళ్లాగా ప్రవర్తిస్తూ అతడు సర్వజ్ఞుడు కావడం చేత మంటలు చల్లారి నివురుగప్పిన నిప్పులాగా ఉండి, అంటే నిప్పు చల్లారిన తర్వాత పైన ఏముంటుంది? బూడిద ఉంటుంది కదా. ఇంకా పూర్తిగా చల్లారకపోయినా బూడిద కప్పి ఉంటుంది. మనం చల్లారింది అనుకుంటున్నాం, చేపెడితే కాలుతుంది కదా, అదే అనమాట. అలా ఉండి శాంతము జ్ఞానమయమైన బ్రహ్మస్వరూపాన్ని మనసులో భావిస్తూ, నేను నిప్పు లాంటి వాడిని అంటారు కొంతమంది. నిప్పు లాంటి వాడు అంటే చాలా పరిశుద్ధుడు అని అర్థం కదా. అన్నిటికన్నా పరిశుద్ధుడు ఎవరయ్యా అంటే అగ్ని. ఎందుకు? ఆయన అందరినీ పరిశుద్ధుడు చేస్తాడు కాబట్టి. ఆయన దేవతలకు పురోహితుడు. పైగా తనకన్నా ఇతర పదార్థాన్ని ఎరగని కారణం చేత అతడు సార్వభౌమ పదాన్ని ఆశింపలేదు. ఎవరు? ఉత్కలుడు. కులంలోని పెద్దలు, మంత్రులు అది గమనించారు. వాళ్ళు ఉత్కలుడిని పిచ్చివాడిగా భావించి అతని తమ్ముడైన వత్సరుడికి పట్టం కట్టారు. ఆ వత్సరునకు సర్వర్ధి అనే భార్య వల్ల పుష్పార్ణుడు, చంద్రకేతుడు, నిషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనే 6 కొడుకులు గెలియారు. వారిలో పుష్పార్ణునకు ప్రభ, దోష అనే వారు 2 భార్యలు. వారిలో ప్రభకు ప్రాతుడు, మధ్యేంద్రుడు, సాయముడు అని 3 కొడుకులు. దోషకు ప్రదోషుడు, నిషీధుడు, పుష్టుడు అనే 3 కొడుకులు. అందులో వృష్టుడు అనే వాడికి పుష్కరిణి అనే భార్య వల్ల సర్వతేజుడు అనే కొడుకు పుట్టాడు. ఆ సర్వతేజుడికి ఆకూతి అనే ఆమె భార్య అయింది. ఆ దంపతులకు చక్షుస్సు అనే పేరు గల మనువు జన్మించాడు. చక్షుస్సునకు నడ్వల అనే భార్య ఎందు పురువు, కుచ్చుడు, త్రితుడు, జుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుజుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనే 12 మంది పుత్రులు కలిగారు. వారిలో ఉల్మునికి పుష్కరిణి అనే భార్య వల్ల అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గైడు అనే 6 కొడుకులు ఆవిర్భించారు. అందులో అంగునికి సునీత అనే భార్య వల్ల వేణుడు అనే కొడుకు ఉదయించాడు. ఇదంతా ప్రచేతస్సుల కథ దగ్గరికి తీసుకురావాలన్నమాట. ఆ ప్రచేతస్సులు ఎవరు అనే దానికి కదా ఇదంతా చెప్పడం. వాళ్ళ యొక్క పూర్వీకుల చరిత్ర అంతా చెప్తున్నాడు అనమాట. అంగరాజేంద్రుడు తన కొడుకైన వేణుణ్ణి చెడు స్వభావాన్ని చూసి దుఃఖించి ఒంటరిగా పురం ఎటో వెళ్ళిపోయాడు. రాజు వెళ్ళిపోయిన సంగతి విని మునీశ్వరులు వేణునిపై కోపించి వజ్ర సన్నిభాలైన వాక్కులతో వాణ్ణి చావమని శపించారు.
వేణుడు వెంటనే ప్రాణాలు కోల్పోయి నేల మీద కూలాడు. ఆ కారణం చేత అప్పుడు లోకం రాజు లేనిదయింది. ప్రజలు దొంగల బాధతో తల్లడిల్లిపోయారు. అది చూసి మునులు విచారించిన వాడై మరణించి పడి ఉన్న వేణుడి కుడి భుజాన్ని మధ్యించగా వేణుడి కుడి భుజం నుంచి నారాయణాంశతో పృథు జన్మించాడు. ఈయన మొదటి చక్రవర్తి అంటారు అని మైత్రేయ మహర్షి చెప్పగా విని విదురుడు మైత్రేయుణ్ణి ఇలా ప్రశ్నించాడు. మహాత్మా, సజ్జనుడు, సుశీలుడు, బ్రహ్మణ్యుడు అయిన అంగభూపతికి చెడ్డ సంతానం ఎందుకు కలిగిందయ్యా? అంగరాజు ఏ కారణం చేత వ్యాకుల హృదయంతో పట్టణాన్ని పరిత్యజించి వెళ్ళాడు? ధర్మజ్ఞులైన మునులు చండశాసనుడు రాజు అయిన వేణుని యందు ఏ పాపాన్ని గమనించి బ్రహ్మదండం ప్రయోగించారు? అంతేకాకుండా ఈ లోకంలో అంటే చెప్పారు కదా, అంగడనే రాజు ఉండేవాడు, ఆయన విరక్తితో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వేణుడిని రాజుని చేద్దామంటే వాడు ప్రమభ్రష్టుడైతే బ్రాహ్మణులు వాడిని శపించి దహించారు. అంటే బ్రహ్మదండం అంటే అటువంటిది అనమాట. చూపుతోటే వాడిని కాల్చేస్తుంది. అలా పడిపోయిన అంటే చనిపోయిన వాడి గురించి ఎందుకు ఎంత వివరాలు అడుగుతున్నాడు అనమాట. అసలు ఎందుకు ఆయన పరిత్యజించి అంగరాజు అనే ఆయన ఎందుకు వెళ్ళాడు మరి రాజ్యాన్ని పరిత్యజించి? మరి వేణుని యందు ఆయన కొడుకైన వేణుని యందు ఏ పాపాన్ని గమనించి బ్రహ్మదండం ప్రయోగించారు బ్రాహ్మణులు? అంతేకాకుండా ఆ లోకంలో రాజులు దిక్పాలకుల తేజస్సుతో జన్మిస్తారు. ప్రజాపాలనలో ఆసక్తి కలగా ఉంటారు కాబట్టి కదా ప్రజలను రక్షించే రాజులు ఏదైనా తప్పు చేసినప్పటినీ వారిని అవమానించడం ప్రజలకు తగదు కదా. కాబట్టి ఆ వేణుని కథను శ్రద్ధావంతుణ్ణి భక్తుని అయిన నాకు వివరించి చెప్పు. నీవు ఇహపరాలు తెలిసిన వారిలో మేటివి కదా, ఇందుకు నీవు సమర్థుడు అని అడిగిన విదురునితో మైత్రేయ మహర్షి ఆ అంగపుత్రుడైన వేణుని చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు. ఆ చరిత్ర మనం రేపు 32వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహిష్య గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక